వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి సమస్యలు వెంటనే పోరాటం మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించేంత వరకు కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మిక సమస్యలను వెంటనే డిక్లేర్ చేయాలి మున్సిపల్ కార్మికులను వెంటనే డిక్లేర్ చేయాలి మున్సిపల్ కార్మికులను వెంటనే మున్సిపాలిటీ దాంట్లో కార్మికులు వీళ్ళే అన్ని వార్డులు తీసుకోవాలంటే టౌన్లో ఇక్కడికక్కడే చెత్త పడిపోయింది. మున్సిపాలిటీ ప్రజలు ఇబ్బంది పని భారం అన్ని మున్సిపల్ కేంద్రాల వద్ద ఈరోజు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మరియు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఎన్నికల హామీ ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి, అలాగే గత 2 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఈరోజు కార్మికులు ఇబ్బంది పెడుతున్నారు. వేతనాలు కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి ఈరోజు మేము సిఐటిగా కోరుతున్నాం. అలాగే మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేస్తారని మాట ఇచ్చారు. ఆ మున్సిపల్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలి. అలాగే సమాన పనికి సమాన వేతనం ఈరోజు సుప్రీంకోర్టు ప్రకారం తీర్పు ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి, అలాగే వీళ్ళకి ప్రమాదంలో ఈరోజు పని చేస్తున్నాడు కార్మికులు అనేక చోట్ల పని చేస్తున్నారు. ఈరోజు డ్రైన్లు క్లీన్ చేసేది పోతే సరైన పనిముట్లు లేవు, వెంటనే పనిముట్లు ఇవ్వాలా. పనిముట్ల ద్వారా మన కళ్యాణ మున్సిపాలిటీలో కార్మికులు పాము కాటుకు గురైనా కూడా ఈరోజు అధికారుల స్పందన కరువైంది. అలాంటి అధికారుల మీద చర్యలు చేపట్టి కార్మికులను కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా కోరుతున్నాం. వాళ్ళకి రక్షణ పరికరం వెంటనే కల్పించాలని కోరుతున్నాం. అలాగే కళ్యాణ మున్సిపాలిటీలో ఈరోజు దాదాపు మున్సిపాలిటీకి అనుగుణంగా ఒక 155 మంది కార్మికులు ఇక్కడ ఉంటే కేవలం 60 మందితోనే ఈరోజు సంఖ్య పెంచి ఈరోజు మున్సిపాలిటీకి అనుగుణంగా ప్రతి వార్డుకి ఒక 6 నుంచి 8 మంది కార్మికులు ఉండే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నట్టు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం.